యూపీపీఎస్సి ప్రతిభా సేతు అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. ఇన్నాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా కూడా తీవ్రంగా కష్టపడతారు, విపరీతంగా కష్టపడతారు. కానీ అక్కడున్న సక్సెస్ 1%, 5%ఏ కదండి. నాకు తెలిసి సంవత్సరం కాదు, 5, 10, 15 సంవత్సరాల పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పడి 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 జీవితాలు పాడు చేసుకున్నారండి. కొద్దిమంది మాత్రమే మళ్ళీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నారు, ట్యూటర్లుగా వెళ్ళారు, ప్రొఫెసర్లుగా వెళ్ళారు, లెక్చరర్లుగా వెళ్ళారు. కొంతవరకు ఏదో కొంతమంది యూట్యూబ్లో కంటెంట్ బిల్డ్ చేసుకుంటున్నారు. కానీ నిజమైన ప్రతిభ ఉండి పాపం చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అంటే అప్పట్లో ఆ ఎగ్జామ్ రాసే టైంకి అనారోగ్యం కావచ్చు, సబ్జెక్టు గుర్తుకు రాకపోవచ్చు, చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ 1, 2, 5, 10 మార్కుల్లో పోయిన వాళ్ళు ఎంతమంది అండి. నాకైతే ఎంతోమంది తెలుసండి. మరి వీళ్ళల్లో ప్రతిభ లేనట్ట, వీళ్ళెందుకు పనికిరానట్ట, అంటే సెలెక్ట్ అయిన వాడే గొప్పాడా? మీకు తెలుసు, మన రిజర్వేషన్ సిస్టంలో సర్వీస్ రాని ఓపెన్ కేటగిరీలో క్యాండిడేట్కి, సర్వీస్ వచ్చిన క్యాండిడేట్కి 100 మార్కులు తేడా కూడా ఉంది కదా. ఇక్కడ రిజర్వేషన్లు విమర్శించడం నా ఉద్దేశం కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మంచి మెరిట్ ఉన్న వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్లో అంటే సక్సెస్ అవ్వలేక పాపం, అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా ఫెయిల్ అయిపోయి జీవితాలు పాడు చేసుకున్నారు చూడండి. వాళ్ళ కోసం ఇప్పుడు కాదండి, చాన్నాళ్ళ కిందట ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. అప్పట్లో పీడిఎస్ అనేవాళ్ళు, పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అని స్టార్ట్ చేశారు అప్పట్లో, ఆల్మోస్ట్ 2018 ఆ ప్రాంతంలో అండి. అయితే అది క్రమంగా మార్పు చెందుతూ 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 ఈరోజు ప్రతిభా సేతు అనే స్థాయికి వచ్చిందండి. ఏం లేదండి, ప్రతిభా సేతు అంటే ఇక్కడ ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవ్వడం అంటే పాపం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి, మీకు తెలుసు కదా, 1:2లో సపోజు 1000 పోస్టులు ఉంటే 2000 మందిని పిలిస్తే 1000 మందే సెలెక్ట్ అవుతారు, మిగిలిన 1000 మంది అలాగే ఉండిపోతారు. అలాగని ఇంకా రిటర్న్ టెస్ట్లో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూలు కూడా ఉండవు. వీళ్ళకి అవకాశం కల్పించాలి అంటే గవర్నమెంట్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ఇంకా కార్పొరేట్, మీకు తెలుసు కార్పొరేట్ కూడా ప్రత్యేకంగా టెస్టులు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కదండి. ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా, వీళ్ళని చక్కగా ఇక్కడి నుంచి తీసుకొని పిక్ చేసుకోవచ్చు. అప్పట్లో పబ్లిక్ డిస్క్లోజర్, ఇప్పుడు ప్రతిభా సేతు అవుతుందండి. ముందు క్యాండిడేట్ కన్సెంట్ తీసుకుంటారు. నాయన నీకు ఉద్యోగం రాలేదు కదా, ఓకే ఈ పోర్టల్లో పెట్టమంటావా అంటారు. ఎస్ పెట్టండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పోర్టల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఉంటాయి కదండి, వాళ్ళకి ఇస్తారు. ప్రైవేట్ రంగ సంస్థలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఇస్తారు. ఏది ఈ యాక్సెస్ ఇస్తారు. ఓపెన్గా పెట్టరండి మన డీటెయిల్స్ ఏవి కూడా. సపోజ్ నేనే ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేక ఉన్నాను అనుకోండి, ఎవడు పడితే వాడు నా డీటెయిల్స్ చూసుకోవడానికి ఉండదు. ఆ కంపెనీలు మాత్రమే, ఆ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఓపెన్గా చూసుకునే అవకాశం ఇస్తున్నారు. చూసుకుంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంటే క్యాండిడేట్ ప్రొఫైలు, బయోడేటా దగ్గర నుంచి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఉంటాయండి. వాటితో పాటు ఈ ఎగ్జామ్ డీటెయిల్స్, చేసిన స్కోరు, వచ్చిన ర్యాంకు, ఇవన్నీ కూడా ఇస్తారండి. సో ఈజీ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళని కనెక్ట్ చేస్తారు, అంటే కనెక్ట్ అవుతారు, వీళ్ళని అడుగుతారు. ఇంకేదైనా చిన్న చిన్న ఉంటాయి కదండి, వాళ్ళు కూడా మళ్ళీ స్క్రీనింగ్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటారు. క్యాండిడేట్ వెళ్తాడు, అప్పీర్ అవుతాడు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఎన్నాళ్ళు ఒక బాధ ఉండిపోయేదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక గ్యాంబ్లింగ్ ఏమో, ఇది కూడా ఒక ప్యాకెట్ లాంటిదేమో, జీవితం పాడు చేసుకుంటున్నామేమో అనే భయం, బాధ అయితే ఉండేది. నేను మట్టుకు నేనే చెప్తాను చాలామందికి, ఈ మధ్య వరకు చెప్పేవాడిని అండి, నువ్వు కాంపిటేటివ్కి వెళ్తానంటున్నావు, తర్వాత ఆలోచించుకో, మరి చాలా టైం పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి, తీరా కొట్టలేకపోతే మెంటల్గా డౌన్ అయిపోతావు, తర్వాత చాలా చాలా ఇబ్బందులు పడతావని నేనైతే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి కాస్త ధైర్యంగా ఉండొచ్చు. అలాగని అన్నీ అంటే కాదండి. యూపీపీఎస్సి ప్రస్తుతానికి, యూపీపీఎస్సి ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి, అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, సిడిఎస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంది కదండి అది, అలాగే మెడికల్ ఎగ్జామ్ దగ్గర నుంచి ఇలాంటివి కొన్ని పెట్టారండి. కొన్ని మాత్రం పెట్టలేదు. ఈ స్టెనోగ్రాఫర్లు, సిబిఐ డిఎస్పీలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూడండి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆ ఎగ్జామ్స్ పెట్టలేదు, కానీ ఇవి పెట్టారు ప్రస్తుతానికి. ఇప్పటికి 10-12 వేల మంది డేటాని ఈ పోర్టల్లో పెట్టారండి. పెట్టడమే కాదు, యాక్సెస్ ఇచ్చారు. ఎవరికి? గవర్నమెంట్ కంపెనీలకి, మన వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చేశారు. అంటే కార్పొరేషన్స్ వీళ్ళకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకి అండి, అలాగే ప్రైవేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద వాటికి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేశంలో పెద్దవి కదా, టాటాలు, సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ ఉన్న క్యాండిడేట్ని, అంటే ఆ టైప్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్, ఆ ఎక్స్పోజరు, ఆ లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి, అలాంటి వాళ్ళని తీసుకుందాం అనుకున్నాయి అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకుంటారు.
వీళ్ళని పట్టుకొని చక్కగా కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు ఒకటి అలా స్క్రీనింగ్ టెస్టులు పెట్టుకుంటారు. ఇక్కడి నుంచి పిక్ చేస్తారు. అక్కడ పోస్టింగ్ ఇచ్చేస్తారు. ఇక జీతాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తారు. మీకు తెలుసు కదా, గవర్నమెంట్లో ఉన్న కొన్ని అధికారాలు వగైరా సర్వీస్ చేసే అవకాశం ఉండదేమో కానీ జీతాల పరంగా మాత్రం చాలా బెస్ట్ అండి. ఎందుకు బెస్టో మీకు తెలుసు. అద్భుతమైన అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఈ పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ ఇప్పుడు ప్రతిభా సేతుగా మారిపోయింది. మరి ప్రతిభా సేతు గురించి అన్ని విషయాలు మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏ భయం అయితే పెట్టుకున్నారో కాస్త భయపడక్కర్లేదు. ఈసారి 1 మార్కుల్లో 10 మార్కుల్లో పోయినా పర్వాలేదు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్కడో చోట అవకాశం వస్తుంది అనే నమ్మకం అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ కల్పిస్తోంది. నేనైతే ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ కూడా, అంటే ఈవెన్ క్లరికల్ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ఆలోచన వస్తే మంచిది. ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో స్క్రీన్ చేసిన వాళ్ళను కూడా ఇక్కడ డేటా యాక్సెస్ ఇస్తే, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే, మన ఏపీపీఎస్సీ దగ్గర నుంచి టీపీఎస్సీ ఉన్నాయి కదండి, వీళ్ళు కూడా ఇస్తే చిన్న స్థాయి ఉద్యోగాలు కూడా, అంటే గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆ ఉద్యోగాలు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మంచి జరుగుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు కదా, మరి ఇంత ఎఫర్ట్ పెట్టి పిల్లలు అంత కష్టపడి చదివినప్పుడు వాళ్ళు క్వైట్ ఆపోజిట్ మళ్ళీ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ దానికోసం కష్టపడడం, టైం వేస్ట్ చేసుకోవడం, అక్కడ కంపెనీలకు కూడా ఎలాంటి వాళ్ళు అవసరమైన వాళ్ళు ఉన్నారు అనేది తెలిసిందే కదా, మరి ఈ గ్యాప్ లేకుండా పోతుంది. సో మరి ఇలాంటి మంచి సమాచారం మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు తెలుసు అల్గారిథం మీకు తెలుసు కదండి, జస్ట్ లైక్ ఇస్తే చాలామందికి సమాచారం వెళ్తుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రాద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.